హలో అండి. కేవలం బియ్య పిండి మాత్రమే వాడి కరకరలాడే చేగోడీలను చేశానండి. చాలా సూపర్‌గా వచ్చాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఈ ఏకాదశి పండుగ స్పెషల్‌గా నేను ఈరోజు చేగోడీలు చేశాను. అవి ఎలా చేశానో చూద్దాం రండి. వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. నేను బియ్య పిండి తీసుకుంటున్నాను అండి. 2 కప్పుల బియ్య పిండి తీసుకున్నాను. కేవలం బియ్య పిండి మాత్రమే అండి. మనం ఒక కొలత ఒక గ్లాస్ కానీ ఒక బాక్స్ కానీ తీసి పెట్టుకోవాలి. అదే సైజుతో మనం వాటర్ పోసుకుంటాం కాబట్టి అలాగే కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండిదో అదే కప్పుతో మనం 2 గ్లాసులు తీసుకున్నాను. తర్వాత దానికి సరిపడేంత కారం కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత నేను నువ్వులను గాలి చేసి అంటే ఇట్లా కడిగేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసుకున్నాను. చిన్న కప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవాలని. వీటిని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాతనే మనం పిండి వేసుకోవాలి. లోపల ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోస్ అందరూ చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాంనండి. ఈ నీళ్ళు ఇలా బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాతనే మనం పిండి వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఒక స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా ఇలా వేసుకొని ఒక్కసారి ఒక్క నిమిషం పాటు ఆగేసి మొత్తం కలుపుకోవాలి. ఈ పిండిని పైనుండి కిందికి ఆ వాటర్ అంతా కూడా మన వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. అసలు వాటర్ ఎక్కువ పట్టవు, తక్కువ కూడా కావండి. కరెక్ట్గా సరిపోతుంది. మనం మెజర్మెంట్స్ ప్రకారం వేసుకున్నాం కదా, ఒకటికొకటి వాటర్ వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇలాగా మొత్తం పిండిని అంతా కలిపెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఆ గిన్నెలో కలపడానికి వీలు కాదు కాబట్టి ఒక బేషన్లో వేసుకొని నేను మెత్తగా కలుపుకున్నాను. మంచిగా కలుపుకొని ఇలాగ పెట్టుకోవాలి. తర్వాత ఆరిపోకుండా మనం ఒక క్లాత్ కానీ లేదా ఒక ప్లేట్ కానీ బోర్లించుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక చాపింగ్ బోర్డ్ పైన కానీ లేదా ఒక పీట పైన కానీ లేదంటే స్టీల్ ప్లేట్ పైన ఏదైనా సరే అండి, మనకి ఏది అందుబాటులో దానిపైన మనం ఇలా కొంచెం పిండి తీసుకొని అరచేత్తో చేసుకోవాలండి. వేళ్ళతో చేసుకుంటే ఒక చోట సన్నగా ఒక చోట లావుగా వస్తాయి. అలా కాకుండా మనం అరచేత్తో చేసామంటే చాలా కరెక్ట్గా వస్తాయండి. ఇలాగ అన్నీ కూడా చేసుకోవాలండి. చేసుకొని చివర్లు మాత్రం గట్టిగా నొక్కుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు ఊడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం ఆరిపోయిన తర్వాత అవి ఊడిపోతాయి. అందుకు ఊడకుండా కొంచెం గట్టిగా నొక్కుంటే సరిపోతుంది. ఇలా అన్నింటిని కూడా మనం ఇలాగే చేసుకోండి. సైజ్ అనేది మన ఇష్టం అండి. చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, లేదంటే లావు కూడా అండి. కొంచెం లావు ఉంటేనే బాగుంటాయండి. మరీ సన్నగా ఉంటే కూడా కట్టెల్లాగా ఉంటాయి. కొద్దిగా లావుగా ఉంటేనే మనం ఆయిల్ కూడా అందులో నెయ్యి వేసాం కాబట్టి మంచిగా చాలా క్రిస్పీగా వస్తాయి. కరకరలాడితే చాలా బాగా వస్తాయండి. కొంచెం లావు చేసుకోవడమే బెటరు. ఇలానే మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ అన్నీ చుట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి. వీటిని కాసేపు ఆరనివ్వాలి. కొంచెం సేపు మాత్రం ఆరాలండి. మనం వెంటనే చేసుకుంటూ వేసుకోవడానికి లేదు. అన్నీ ఒకసారి చేసి పెట్టుకొని ఇలా రెడీ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా మనము తీసుకొని కాల్చుకోవాలండి. దానికోసం అని చెప్పేసి నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను. తీసుకొని వేసుకోవాలండి. మాకు సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా వేడెక్కనివ్వాలి. మంచిగా వేడెక్కిన తర్వాతనే వేయాలండి. ఈ ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వేసుకుందాము. ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం ఇట్లా సైడ్కి పక్కకు వేసుకోవాలండి. అన్నీ కూడా మనకి ఎంత ఆయిల్ ఎన్ని పడతాయి అన్ని చూసుకొని వేసుకోవాలి. కానీ ఆరడం మాత్రం కంపల్సరీ అండి. ఆరకపోతే పచ్చి పచ్చిగా వేసామనుకోండి అంటుకుపోతాయి, సరిగ్గా కాలవు కూడా. అందుకే కొద్దిగా ఆరిన తర్వాత వేసుకుంటే బాగుంటాయి. ఇలాగ వేసుకొని ముందుగా కదపద్దు వీటిని. ఒక 2 నిమిషాల పాటు పూర్తిగా వదిలేయాలి. వాటిని వదిలేస్తేనే బాగుంటాయి. లేదంటే అంటుకుపోతాయి లేదా ఇచ్చుకుపోతాయి కూడా మనం కదిపామంటే. అలా కాసేపు వదిలేసిన తర్వాత అవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత మనం అప్పుడు రెండో సైడ్కి తిప్పుకోవాలి. సరాతం కానీ ఇలా జాలిగంట కానీ లేదన్నా ఎవరికి వీలైతే కానీ అప్పాల పుల్లలు కూడా ఉంటాయి కానీ దాంతో కూడా మనం తిప్పుకోవచ్చు. ఇలాగా మనం వెనక్కి తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఈ నురుగంతా కూడా ఎలా కాలిందో తెలవాలంటే ఈ పైన వస్తున్న నురుగంతా కూడా పోయి మనకు తెలిసిపోతుంది. మనకు చూస్తుంటే అర్థమైపోతుంది కాలిందని చెప్పేసి. లేదంటే మనం స్పూన్ తోటలో నొక్కి చూసినా తెలుస్తుంది. కరకర సౌండ్ కూడా వస్తుంటుంది. ఇలా బాగా కాల్చుకోవాలి. చూడండి అప్పటికిప్పటికి ఎంత తేడా అయిపోయింది మనకు అర్థమైపోయింది కదా. కలర్ మారుతుంది, ప్లస్ చూడడానికి కూడా ఇట్లా తెలిసిపోతుంది కాలిందని చెప్పేసి. అప్పుడు మనం జలిగంటలోకి తీసుకొని ప్లేట్లో వేసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి. మరీ మడనివ్వద్దు. అలాగని మరీ తొందరగా తీస్తే కూడా మెత్తగా ఉంటాయి, టేస్ట్ బాగుండవు. కాబట్టి కొంచెం చూసుకొని క్రిస్పీగా అయిన తర్వాతనే తీసుకోవాలి. మనకు సౌండ్ కూడా వస్తుంది, మనం ముడితే కూడా తెలుస్తుంది. అలా చూసుకొని 1-2 కాలుస్తుంటే అర్థమైపోతుందండి మనకి. అలా తీసుకోవాలండి. అన్నీ తీసుకొని మనము వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. వీటి చల్లారిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటిని కూడా మనము ప్లెయిన్గా వేయించుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించాలి. చూడండి వీటి యొక్క సౌండ్ కూడా మీకు ఇప్పుడు వినిపిస్తాను నేను. ఒకసారి చూడండి. క్రిస్పీగా వేగాయి అనుకోండి, బాగా సౌండ్ కూడా మంచి వినిపిస్తుంది. విన్నారా ఎంత మంచి సౌండ్ వచ్చింది, అంటే చాలా బాగా క్రిస్పీగా వేగాయని అర్థము. చూడండి ఇలా తయారు చేశాను. అన్ని కూడా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక మంచి వీడియోతో మరి ఒకసారి కలుస్తాను.